బుక్‌లో ఉన్న మెయిన్ అంశాలు ఏంటి? అసలు రామాయణం గురించే ఉంటాయి అందులో కూడా. మీరు 'తమాస్మి' అనే ఒక బుక్ రాసారు. ఆ బుక్ గురించి చెప్పండి. అసలు అందులో రామాయణం గురించే అంశాలుంటాయి. నేను రాసిన పుస్తకం పేరు 'తవాస్మి'. 'తమాస్మి' సారీ. పర్లేదు 'తవాస్మి'. ఆ! అది కేవలం వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితమైన గ్రంథం. మిగతా రామాయణాల జోలికి మేము వెళ్ళలేదు. వాల్మీకి రామాయణమే పరమ ప్రమాణం అని విశ్వసించి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తీసుకొని వచ్చాం. ఓకే. ఆ వాల్మీకి రామాయణంలోని కథను పరిచయం చేస్తూ రాముడి 16 గుణాలు ఉన్నాయన్నమాట. వాల్మీకి మహర్షి నారద భగవాను అడుగుతారు 16 గుణాలు రామచంద్రుడి గురించి. ఆ 16 గుణాలు, ఆ గుణం ఏంటి, అది ఎందుకు మనకు అవసరం, రాముడు ఎక్కడెక్కడ చూపించాడు, రాముడే కాక ఇంకెవరన్నా చూపించారా, అది ఎలా మనం అలవాటు చేసుకోవాలి, అది అలవాటు చేసుకునేసి మన జీవితంలో భాగం చేసుకోవాలంటే వచ్చే సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో 5W1H ఫార్మాట్ అంటాం అనమాట. వాట్, వై, వెన్, హౌ, హూ అండ్ వేర్. దీంట్లో మనం ఏం చేసామంటే రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ లా తీసుకొని వచ్చాం. ఎవరైనా దాన్ని తీసుకొని, అంటే కేవలం విద్యా సంస్థలే కాదు, ఇప్పుడు ఒక తల్లిలో తండ్రో తాతో నాయనమ్మో ఎవరో ఒకరు ఈ రామాయణాన్ని పాఠంగా చెప్పాలని అనుకుంటే ఆ పిల్లాడికి జస్ట్ ఈ పుస్తకాన్ని చదివి దాని తర్వాత జరిగే ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేశారంటే వాళ్ళ ఇంట్లోనే ఒక స్కూల్ లాగా రన్ చేసేయచ్చు. రామాయణ స్కూల్ని వాళ్ళే రన్ చేసేసుకోవచ్చు. సో మా అవసరం లేకుండా, రామాయణానికి ఇంకొక వ్యక్తి నీకు చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్ లాంగ్వేజ్లో మన పిల్లల మీద మంచిగా ఎలా రాయగలుగుతాము అన్న ఆలోచన తెచ్చిన గ్రంథం ఇది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనిషికి ఏ గుణాలు ఉంటే, ఏ గుణం అన్న వెంటనే మనం స్కిల్స్ అంటాం, ఇప్పుడు నైపుణ్యాలు అని అంటాం, స్కిల్ ఎడ్యుకేషన్ అంటాం కదా. ఏ నైపుణ్యాలు ఉంటే తన జీవితాన్ని తను సంతోషంగా నడుపుకోగలడు. ఏ లాంగ్వేజ్ లో సార్? ఇంగ్లీష్ తెలుగులో ఉంది ఇప్పుడు. ఓకే. తర్వాత కొద్ది రోజుల్లో అంటే నెక్స్ట్ 3-4 నెలల్లో హిందీలో అండ్ కన్నడలో కూడా లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రామాయణం గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్పారు. మీ జనరేషన్ వాళ్ళకి తెలుసు, మా జనరేషన్ వాళ్ళకి కొంచెం తెలుసు, ఇంక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. అసలు వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది రామాయణం? ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఎలా చేసేవారంటే ఓపెన్ ఆపరేషన్స్ అనమాట. ఇష్టలాగా రూమ్లో పెట్టేసి అక్కడే కత్తితో పోసేసి అక్కడే కుట్టేసేసి అలా ఇలా చేస్తారు. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత కత్తులు చాలా ప్రిసైజ్గా తయారయ్యాయి అనమాట. మంచి నొప్పి లేకుండా కట్ చేసే కత్తులు. మన కుట్లు వేసేవారు. ఆ కుట్లు ఎలా ఉండేవారు అంటే ఇంతకుముందు బాగా మందంగా ఉన్న వాటితో వేసేవారు. ఇప్పుడు ఆటోమేటిక్గా బయో స్టిచ్చెస్ అని అంటున్నారు. అంటే అవంతా అవే డిజాల్వ్ అయిపోతాయి. దెబ్బలు తగిలినప్పుడు మనకి ఏదైనా స్టిచ్చెస్ వేసారంటే ఆటోమేటిక్గా అవే డిజాల్వ్ అయిపోతాయి. ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ వచ్చింది, అవునా కదా? అసలు మనకు కట్ చేయకుండానే ఏదో చేసేసి ఎండోస్కోపిక్ సర్జరీస్ ఇలాంటి ఆపరేషన్ జరిగింది. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, తర్వాత జరుగుతుంది. ఇంకా ముందు పోయేటప్పటికి ఏ రోబోటిక్స్, అసలు మనిషిలో ప్రమేయమే లేకుండా జస్ట్ అలా కూర్చొని ఒక స్కాన్తోనే అది ఎంత చేసే అవకాశం వస్తుందేమో మనకి. కానీ మీరు గమనించండి, ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత డేంజర్ పెరుగుతుంది. ఓకే. టెక్నాలజీ అన్నది మన చేతిలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అది ఎలా ఉపయోగించాలని చెప్పేది మన విచక్షణ, అవునా కదా? ఇప్పుడు ఒక డాక్టర్ చేతిలో కత్తి ఉంది. ఆ కత్తిని వాడు మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. అదే డాక్టర్ చేతిలో ఉంటే ఆ కత్తిని మనము ఒక ఆయుధంలా కనిపిస్తుంది మనకి. అదే ఒక దొంగ చేతిలోనో ఉగ్రవాది చేతిలోనో ఉంటే మనల్ని భయపెట్టే దానిలాగా ఉపయోగిస్తున్నాం, అవునా కదా? ఒక చోట మనకు రక్షణ ఇస్తుంది, ఇంకో చోట మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఏంటి తేడా? ఒకటే కత్తి కదా, ఒకటే విద్య. మారుతున్న జనరేషన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంది. అంతా సాంకేతికత అడ్వాన్స్గా అవుతుంది అనమాట. మనం ఎంత అడ్వాన్స్ అవుతామో అంత విచక్షణ కూడా మనకు అవసరం. విచక్షణ అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి అన్నది, అవునా కాదు? సో ఆ కత్తిని దీనికి ఉపయోగించు, దీనికి ఉపయోగించవద్దు అని చెప్పేది విచక్షణ. ఆ విచక్షణను మనకు నేర్పించేది రావాలి. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని. సో పోరు సమాజానికి ఇంకా రామాయణం ఎక్కువ అవసరం ఉంది. ఎందుకు అని అంటే కుటుంబ వ్యవస్థ ఈరోజు పిల్లలు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుకుంటూ, మొబైల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ అదే ప్రపంచం కాబోలు అని చెప్పి తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసి, తాతయ్య నాయనమ్మలతో మాట్లాడడం మానేసి, ఇంటికి వచ్చిన బంధువుల్ని పలకరించడం మానేసిన ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నారు. సో పోను ఎంత సాంకేతికత అయితే అడ్వాన్స్ అవుతుందో అంత విలువల యొక్క అవసరం ఉంది మనకి, విచక్షణ యొక్క అవసరం ఉంది. ఇది మనకి రామాయణం నేర్పిస్తుంది. అదే మీకు చెప్తున్నాను కదా, ఒక పిల్లాడికి తనంతట తాను
నా ఇంటికి వచ్చిన బంధువుల్ని పరిచయం చేసుకోవాలి, నా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయాలి, నా తాతయ్య నాయనమ్మలతో నేను సరదాగా గడపాలన్న ఆలోచనలు లేకుండా యాంత్రికంగా బతుకుతున్న రోజులు వస్తున్నాయి మనకి. అవునా కదా? ఇప్పుడు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాడు హాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT హౌ ఆర్ యూ డూయింగ్ అంటే అది ఆన్సర్ ఇస్తుంది వాడికి. సో వాడు వేరే వాడితో ఇప్పుడు అలెక్సాలు వచ్చేసాయి కదా, అలెక్సా వచ్చింది, సిరి వచ్చింది, ఇంకొకటి వచ్చేసాయి. మనం వాడితో మాట్లాడుతుంటే అవే ఆన్సర్లు ఇచ్చేస్తున్నాయి. అట్లా నువ్వు మనిషి మీద డిపెండ్ అవ్వకుండా యంత్రం మీద డిపెండ్ అవుతున్న రోజుల్లో వస్తున్నావు. సో అప్పుడు కుటుంబ విలువలు అవసరమా కాదు? మనిషికి తనకు తాను ఎలా ఉపయోగపడాలో ఈ సిరిని కానీ అలెక్సాని కానీ ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాల్సిన ఒక విచక్షణ అవసరం కదా. ఆ విచక్షణ నేర్పించడానికే రామాయణం అవసరం. ఆ రామాయణం అనండి, మహాభారతం అనండి, భగవద్గీత అనండి, భాగవతం అనండి మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే నువ్వెంత అడ్వాన్స్ అయినా నీకంటూ ఒక విలువ ఉండాలి, నీకంటూ ఒక ధర్మం అన్నది నీ మూలం అవ్వాలి, నీ కష్టాన్ని నువ్వు ఎలా అధిగమించాలి, నీ సుఖంలో నువ్వు ఎలాగ కామ్గా కంట్రోల్డ్గా ఉండాలి, ఇవన్నీ నేర్పించడానికి కేస్ స్టడీస్ అంటే ఏంటి? అద్దం ఎందుకు ఉపయోగపడుతుందండి? అద్దం మనం చూసుకున్న వెంటనే నా క్రాఫ్ట్ తగ్గిపోయింది, లేకపోతే మొహం మీద పొట్టు చెరిగిపోయింది, లేకపోతే మొహం మీద దుమ్ముడిని సరి చేసుకోవాలని అనుకుంటాం. అవునా కదా? అలా మన జీవితంలో మనం చేస్తున్న తప్పులనండి, లోపాలనండి, ఇంకొక అవగాహన లోపాలనండి, వాటన్నిటిని మనకు పరిచయం చేసి నాన్న నువ్వు ఇలా కాదురా ఉండాల్సింది, ఇలా ఉండాలి నువ్వు అని మనకు చూపించే అద్దాలు ఈ రామాయణ మహాభారత భాగవతాలు. సో తప్పకుండా పోను వచ్చే సమాజానికి ఇంకా ఎక్కువ అవసరం. అంటే రామాయణం అనేది ఒక మతంలో చూడకుండా మనకు ఎదగడానికి నేర్చుకుంటే మాత్రం చాలా ఉపయోగపడుతుందని మీరు అంటారు. అంతే కాదు, నేను అనేది ఏంటంటే మతం అన్నదే లేని రోజుల్లో పుట్టింది ఇది. మతం ఎప్పుడు పుట్టింది? 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అంతకుముందు మతాలు లేవు కదా. ఇన్ని మతాలు అంతకుముందు ఉన్నది మతం వైదిక మతం ఒక్కటే. ఆ వైదిక మతం ఉన్నప్పుడు పుట్టిన రామాయణానికి ఈ రోజు మనం చేసిన ఆపాదిస్తే ఎలా? అవునా కదా? ఈరోజు మనం సృష్టించుకున్న మతాన్ని రామాయణం ఇదొక మత గ్రంథము అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది ఆ రోజున్న వ్యవస్థలో మతం అన్నది లేదు. ఈరోజు మనం అనుకుంటున్న మతం లేదు. ఈరోజు మనం అనుకుంటున్న మతాన్ని మనం సృష్టించుకున్నాం, మనం ఏర్పరచుకున్నది. మరి ఇవి లేని రోజులో వచ్చిన దానికి ఈ మతాలు ఎందుకు ఆపాదించాలి? అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న. మరి దానికి సమాధానం చెప్తే అది మత గ్రంథంగా కన్సిడర్ చేయాలి లేదా ఆలోచిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.